ఎప్పటికీ పోకుండా ఉండేదే కుమారుడు. చూడండి, అబ్రహాముకు ఒకే ఒక కుమారుడు జన్మించినాడు. ఆయనకు మరి 2 కుమారులు జన్మించినారు. మరి ఆయనకు 12 మంది కుమారులు జన్మించినారు. ఆ 12 మంది 74 మంది, ఆ 74 మంది మరి 6 లక్షల మంది, 6,30,00,000 మంది. కనుక వారిలో ఒంటరైన వాడు 1000 మంది అవి. కనుక ఒక కుమారుని ద్వారా మరి స్వాస్థ్యం ఈ ప్రపంచం పెంచుకోవచ్చు. కనుక మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకోసమే గర్భఫలం అంటే బిడ్డలు, కుమార్తెలు, స్వాస్థ్యం అంటే కుమారుడు. ఈ గర్భఫలం ఏంటంటే ఆయన ఇచ్చు బహుమానం. చూడండి, మనకు ఒకవేళ బిడ్డలు కనుక పుడితే వారిని జాగ్రత్తగా పెంచి పెళ్ళిడికి వచ్చే వరకు వారిని పెంచి పెద్ద చేసి మరి వారికి ఒకరి చేతిలో పెట్టి బహుమానంగా ఒకరి చేతిలో పెట్టి కనుక ఈ యొక్క గర్భఫలం అంటే ఇచ్చే బహుమానం. కుమారులు అంటే ఉండే స్వాస్థ్యం. కనుక ఈ స్వాస్థ్యాన్ని పెంచేటువంటి జ్ఞానం మనకు ఉండాలి. కనుక బహుమానాన్ని దాచేటువంటి జ్ఞానం మనకు ఉండాలి. కొంతమంది బిడ్డలు మరి తన బిడ్డలను వారు దాచేటువంటి యోగ్యత వారికి లేదు. వారిని ఎట్లా ఉంచాలన్నటువంటి యోగ్యత కూడా వారికి లేదు. కనుక ఈరోజు చాలా మంది బిడ్డలు మరి వారంతా కూడా బిడ్డలు చెదరైపోయినారు. కొంతమంది జీవితంలో ఒక కుమారుడు కానీ ఒక కుమార్తె కానీ తల్లిదండ్రులు చెప్తే వినటం లేదంటే ఎందుకు కారణం అంటే వారిని భయభక్తుల్లో పెంచలేదు, లేకపోతే దేవుని భయంలో పెంచలేదు, లేకపోతే నీ ప్రార్థన జీవితం లేదు. కనుక ఒక కుమారుడు చెడిపోయడానికి కారణం ఎవరంటే తల్లిదండ్రులే. నీ బిడ్డ చెడిపోయడానికి కారణం ఎవరంటే నువ్వే. నీ యొక్క కుమారుడు చేయడానికి కారణం ఎవరంటే నువ్వే. కనుక చిన్నపిల్లలను వారు చిన్నతనంలో నుంచే వారికి పెంచేటువంటి విధానం నేర్పాలి. కొంతమంది అయితే తల్లిదండ్రుల లెక్క కూడా చేయరే, నీదేం లేదు అంటారు. కనుక అలాంటిది ఉండకుండా దేవుడు ఏమంటాడంటే ఇక్కడ కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము అంటే ఈ స్వాస్థ్యాన్ని ఎలా కాపాడుకుంటుంటుందో మరి దేవుని వాక్యం సెలవిస్తున్నారు. చూడండి, ఇక్కడ మరి కీర్తన గ్రంథము 144 అధ్యాయం 12వ వచనం. కొన్నిసార్లు మన కుమారులను మనం కాపాడుకునేటువంటి విధానంగా ఉండం. మన కుమారుడు విచ్చలవిడితనము, లేకపోతే సాయంకాలం ఏ టైం కథలో మనకు తెలియదు. కొన్నిసార్లు అలాంటి జీవితం మనకు ఉంటుంది. చదవండి, వారికి ఎందుకు అట్లా ఖరాబ్ అయిపోయిందంటే చదవండి, మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉండాలి. అయితే ఎదిగే మొక్కకి ఏం చేస్తారు? అందరూ ఒక చెట్టు పెట్టుకుంటారు అనుకో, ఆ చెట్టుకి ఏం చేస్తారంటే మొట్టమొదలు ఎనుగు నాటుతారు. ఎందుకు? మరి మేకలు కానీ గొర్రెలు కానీ ఎవరైనా ఇరవకుండా దానికి కంచె వేస్తారు దూరంగా. ఆ ముక్క ఆ చెట్టు పెరిగి పెద్దదై ఫలించినప్పుడు ఎంతో సంతోషపడతాడు. అందుకోసమే మా కుమారులు ఎదిగిన మొక్కల వలె ఉండాలి. నీ కుమారులు పిచ్చి వారుగా ఉండద్దు. నీ కుమారులు తాగుబోతులుగా ఉండద్దు. నీ కుమారులు దొంగలుగా ఉండద్దు. నీ కుమారులు మోసగా ఉండకూడదు. నీ కుమారులు భయభక్తి కలిగి ఉండాలి. ఈరోజు కుమారులు భయభక్తి కలిగి లేకపోవడానికి కారణం ఏంటంటే మనమే. అంటే వారికి కంచె వేయలేదు, వారి జీవితాన్ని విచ్చలవిడిగా చేసినట్టే మనమే. ఆ చదువుని అక్కడ మా కుమారులు నగరమునకు చెక్కబడిన చదవమ్మా మా కుమార్తెలు నగరమునకు చెక్కబడిన మూల కమ్మముల వలె ఉన్నారు. అంటే కుమారులు వీరిద్దరిని కూడా బహుగా పెంచాలి. ఇప్పుడు నరేష్, నీ పేరమ్మా దివ్య, వీరిద్దరికి ఒక కుమారుడు ఉన్నాడు. మరి 4వ సంవత్సరం ముగించుకొని 5వ సంవత్సరంలో ప్రవేశింపజేసినప్పుడు మరి దేవుడు వారి కుమారుని మరి ఆశీర్వదించాలని, వారి యొక్క భర్తను వారి అత్తమామలను దేవుడు ఆస్వాదించాలని దేవుని యొక్క వాక్యం సెలవున్నది. కనుక మరి మన కుమారులకు కంచె అనేది అవసరం, మన కుమార్తెలకు కంచె అనేది అవసరం. అంటే కుమార్తెలను పెంచే విధానం. చాలా మంది తల్లిదండ్రులు ఏంటంటే కుమారుల కొరకు కుమార్తెల కొరకు తలబద్దలు చేసుకుంటారు, తలగొట్టుకుంటారు. అయ్యో నా కుమారుడు ఇట్లయిపోయింది, నా కుమార్తె ఇట్లయిపోయింది. అంటే కంచె లేదు వారికి. కంచె అంటే దేవుని వాక్యం లేదు, దేవుని యొక్క మరి ప్రార్థన లేదు. కనుక ఆ కుటుంబం విచ్ఛిన్నమైపోయినారు. అందుకోసం ఇక్కడ ఒక వాక్యం ఉంది, చదవండి. మరి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం చదవండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం దయచేసి చదవండి. 2 కొరింథీ 6:18 చదవమ్మా. జారత్వమునకు దూరంగా పారిపోవుడి, మనుషుడు చేయు ప్రతి పాపంకు దేహమునకు వెలుపల ఉన్నది. అంటే ఏంటంటే పాపం దగ్గర పారిపోవాలి.
చాలా మంది ఈ రోజులలో పాపం దగ్గర పారిపోడు, కానీ పాపం దగ్గరికి ఆడ నిలిచి ఉంటున్నారు. కనుక మనం జ్ఞాపకం చేసుకోవాలి, పాపం నుంచి మనం ఏం చేయాలి, పారిపోవాలి. కనుక మనం ఎప్పుడైతే పారిపోతామో అప్పుడు ఆ చదువు మళ్ళీ చదవండి, ఆ వచనము 18 చదవండి. జారత్వమునకు దూరంగా పారిపోవుడి మనుషులు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది. జారత్వం చేయవాడు తన సొంత శరీరమును హానికరం అంటే పాపం చేసేటువంటి వానికి హానికరమైనటువంటి జీవితం ఉంటుంది. శరీరం ద్వారా పాపం కనుక చేస్తే నీకు హాని ఉంటుంది, నీకు శిక్ష ఉంటుంది, నీకు నరకం ఉంటుంది, నీకు భయంకరమైనటువంటి మరి ఘోరమైనటువంటి శిక్ష ఉంటుంది. కనుక మరి ఈ బిడ్డలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, అపోస్తల కార్యము 21వ అధ్యాయం 8వ వచనం. ఒక ఆయనకు 4 బిడ్డలు ఉన్నారు. కనుక ఆ బిడ్డలను ఎట్లా పెంచినాడు? మనకు కూడా కొన్నిసార్లు మనకు బిడ్డలు ఉంటారు, కానీ పెంచే విధానం మనకు తెలియదు. చదవండి, ఒక ఆయనకు 4 బిడ్డలు ఉన్నారు. చదవమ్మా 21:8. మరునాడు మేము బయలుదేరి ఏడుగురిలో ఒకడైనా సువార్తికుడైనా ఫిలిప్పీ ఇంట ప్రవేశించాను. అతని యొద్ద ఉంటుంది కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు. వాళ్ళు ఎట్లుండట? ఆయనకు 4 కుమార్తెలు ఉన్నారు, కానీ చక్కని వారు, ప్రార్థన కలిగిన వారు, విశ్వాసం కలిగిన వారు, నీతి కలిగిన వారు, భక్తి కలిగిన వారు, కన్యకలుగా ఉండి ఎంతో భక్తి ఉన్నారు. ఇక ఈ రోజులలో చిన్నపిల్లలే చెదిరిపోతున్నారు. 10th క్లాస్ వరకే పరారైపోతున్నారు, ఇంటర్మీడియట్ వరకే పరారైపోతున్నారు. కనుక ఆయనకు 4 కుమార్తెలు ఉన్నారు. ఆ 4 చాలా చక్కని వారు, మరి యోగ్యులైనటువంటి వారు. కనుక మరి వారి యొక్క తండ్రి ఆ కుమార్తెలను చక్కని వారిగా పెంచినాడు. కనుక మరి మన జీవితంలో కూడా మరి ఇప్పుడు మరి నరేష్ దివ్య వారి కుమారుని కూడా దేవుడు మరి ఆయనను వయసునందును జ్ఞానమందు మనుషుల దయ దేవుని దయ వల్ల వర్ధిల్లాలి. ఒక కుమారుడు కానీ కుమార్తె కానీ వయసునందు జ్ఞానమందు మనుషుల దయ దేవుని దయ వల్ల వర్ధిల్లాలి. అట్లా ఎప్పుడైతే వర్ధిల్తామో అప్పుడు ఆ కుమారుడు పెరిగి పెద్దవాడై రాగల దినంలో నీకు మంచి పోషకుడుగా ఉంటాడు, లేకపోతే నీకు మంచి నీ అవసరతలు తీర్చేవాడుగా ఉంటాడు. కనుక అట్లా తల్లిదండ్రులు మరి అలాంటి గొప్ప భాగ్యము మనకు నచ్చిన ఆంధ్ర సైడ్లో చూస్తే వారి పిల్లలను, వారి కుమార్తెలను గొప్ప చదువులు చదివించి వారి ద్వారా వారి కుటుంబం అంతా బతుకుతారు. మనమైతే కుమార్తెలు ఉన్నా కూడా దుఃఖమే, మనకు శోకమే. అయితే వేరే దగ్గర అయితే ఆ కుమారులను బహుగా చదివించి అనేక దేశాల్లో మరి వారి యొక్క మరి ఉద్యోగం ద్వారా వారు ఎంతో చక్కని వారుగా ఉంటారు. కనుక మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు మరి వారికి ఇచ్చిన కుమారుడు కూడా వయసునందు జ్ఞానమందు మనుషుల దయ దేవుని దయ వలన వర్ధిల్లుటకు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. చూడండి, ఇక్కడ సామెతలు 31:10. చూడండి, సామెతల గ్రంథము 31:10 చదవండి. సామెతల గ్రంథం 31:10లో ఒక అద్భుతమైనటువంటి మాట ఉన్నారు. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది ముత్యం కంటే అమూల్యమైనది. చూడండి, భార్య ఏంటట? గుణవతి అయినటువంటి భార్య ఉండాలి. కొన్నిసార్లు మనకు గుణవతి అయినటువంటి భార్య లేక కుటుంబం అంతా ఖరాబ్ అవుతుంది. భార్య ఎలా ఉండాలంట? గుణవతి అయినటువంటి భార్య. చాలాసార్లు ఈ గుణవతి అయినటువంటి భార్య లేక కుటుంబాలన్నీ కూడా ఖరాబ్ అయిపోతున్నాయి. ఈ భార్య ఏం చేయాలంటే ఉదయమున, సాయంత్రమున, మధ్యాహ్నమున వారి కొరకు ప్రార్థన చేయాలి, కన్నీరు కార్చాలి, వారి కొరకు ఏడవాలి, వారిని దేవుని యొక్క రక్షణలో తీసుకురావాలి. అందుకోసమే గుణవతి అనే భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముల కంటే శ్రేష్టమైనది. ఈ భార్య ఎవరంటే ముత్యం కంటే శ్రేష్టమైనది. ఈ భార్య ఏంటంటే బంగారం కంటే శ్రేష్టమైనది. కనుక కొన్నిసార్లు మరి భార్య భర్తల మధ్యలో ఇలాంటి అనుబంధం ఉండదు. అంటే నీ భార్య ఒక ముత్యంగా, నీ భార్య ఒక మరి బంగారంగా ఒకవేళ నువ్వు ఎంచినట్టయితే దేవుడు నీ కుటుంబాన్ని దీవిస్తాడు. చదవండి, అక్కడ ఇంకొక మాట ఉన్నది. మరి కీర్తన గ్రంథము చదవండి 115 చదవండి 12-15 వచనాల్లో ఒక మాట ఉంటుంది. 115 చదవమ్మా, చదవండి. ఆ మాట యాకోబునకు ఇశ్రాయేలుకు
స్థిరపరిచి ఉన్నాడు. ఏం స్థిరపరిచినట్టు ఆ మాటను? అయితే మళ్ళీ ఆ మాట యాకోబునకు కట్టడగాను ఇశ్రాయేలునకును నిత్య నిబంధనగాను స్థిరపరిచి ఉన్నాడు. దేవుడు ఒక మాట ఇస్తే ఆ మాట ప్రకారం ఉండాలి. కానీ కుటుంబంలో ఏ కుటుంబం అయితే దేవుణ్ణి బట్టి పిలువబడుతుందో ఆ కుటుంబాన్ని మరి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏ కుటుంబం అయితే దేవుణ్ణి బట్టి పిలువబడుతుందో, ఏ కుటుంబం అయితే దేవుని రక్షణలో ఉంటుందో, ఏ కుటుంబం అయితే దేవుణ్ణి బట్టి నడుస్తుందో ఆ కుటుంబంకు ఒక నిబంధన ఉంటుంది, ఒక మాట ఉంటుంది. ఆ కుటుంబం ఆ మాట మీద ఉంటుంది. కనుక మనం దేవుని చేతిలో ఉండాలి, దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని కొరకు జీవించాలి. ఎప్పుడైతే అట్లా జీవిస్తామో దేవుడు మనకు అలాంటి గొప్ప భాగ్యం ఇస్తాడు. చూడండి ఇక్కడ 118 కీర్తన 20 అధ్యాయం చదవండి. ఒక మాట 20 అధ్యాయంలో ఇది యెహోవాకు మనకు ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. నీవు నాకు రక్షణాదారుడవై నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆశీర్వాదం, ఆరోగ్యాన్ని బట్టి మనం దేవునికి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కొన్నిసార్లు మన జీవితం అంతా పాడైపోయినాక దేవుని దగ్గరికి వెళ్తాం. మరి కొన్నిసార్లు మన జీవితం అక్కర లేకుంటున్నాక డాక్టర్ కూడా ఇక వీడు ఏ దేవుడు గుర్తించిండో వాడే బాగు చేయాలని అన్నప్పుడు అప్పుడు మనకు కన్నీరు వస్తుంది, అప్పుడు మనకు దుఃఖం వస్తుంది, అప్పుడు మనకు వేదన వస్తుంది. కానీ మనము మన జీవితంలో కూడా మరి దేవుడు ఇచ్చినటువంటి ఆ మాటను బట్టి ఉంచాలి. కనుక ఆ మాటను బట్టి దేవుడు మనల్ని స్థిరపరుస్తాడు. చూడండి ఇక్కడ 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము చదవండి. అక్కడ ఒక మాట అద్భుతం 28, 29 వచనములు ఉంటాయి. నువ్వు ఎవరి కుటుంబంలో ఉన్నావు? నీ కుటుంబం ఎవరి పక్షాన ఉన్నది? కొన్నిసార్లు మన కుటుంబం పక్షం లోకంలో ఉన్నదనుకో మనకి ఏం కాదు. చదవండి. యెహోవా నా ప్రభువా మేలు దయచేయము, నీవు నీ దాసుడైనా నాకు సెలవిచ్చి ఉన్నావు. నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము. దయచేసి నీ దాసుడైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండాలి. కొన్నిసార్లు నిత్యము దేవుని సన్నిధిలో ఆ కుటుంబాలు ఉండకుంటే చెల్లా చెదరైపోతాం. కనుక ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. ఆయన మాట సత్యం, ఆయన సత్యమైన దేవుడు. ఆయన మరి ఆయన నీ అవసరతలు తీర్చే దేవుడు. కనుక నీ కుటుంబం నిత్యము మరి ఆ దేవుని దగ్గర ఉండాలి. నీ కుటుంబంతో దేవుని ఆరాధించాలి, నీ యొక్క కుటుంబంతో దేవుని పూజించాలి. అందుకోసమే నీవు దేవుడవు, నీ మాట సత్యము, నేను నిత్యము మరి నేను స్మృతించడానికి నాకు గొప్ప అవకాశం దయచేయమని మరి దావీదు ప్రార్థన చేస్తున్నాడు. కనుక మన జీవితంలో కూడా జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి ఇక్కడ యెషయా గ్రంథము 44వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథము 44వ అధ్యాయం 3వ వచనం చదవండి. యెషయా గ్రంథము 44వ అధ్యాయం 3వ వచనం చదవండి. నేను తప్పిగల వాని మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించుదును. చూసిన తప్పిగల వాని మీద ఏంటంటే దేవుడు నీళ్ళని ఇస్తాడు. అంటే మనం వాక్యం వింటే దేవుడు వాక్యం ఇస్తాడు, మనం వాక్యం చూస్తే దేవుడు వాక్యం మరి వినుబుద్ధి పుట్టిస్తాడు. కొంతమందికి ఏంటంటే అసలు దీన్ని మరి చెవులలో చొరను కూడా చొరనియరు. అసలు వాళ్ళకి ఏంటిదో ఇది అర్థమే కాదు. కనుక మరి ఎండిన భూమిని ఏం చేస్తాడు దేవుడు? మరి ఆయన నీళ్లను కుమ్మరిస్తాడు. ఎంత అద్భుతమైనటువంటి విషయం. నీ హృదయం ఎండిందైతే, ఎండిన భూమిలాగా ఉన్నట్టయితే, నీకు దాహంగా ఉన్నట్టయితే దేవుని వాక్యము నీ లోపలికి వస్తాడు. చూడండి, ఇప్పుడు ఆకలైన వాడే భోజనం చేస్తాడు, ఒకవేళ కడుపు నిండిన వాడు భోజనము చేయడు. అందుకోసమే మనము ఎలాంటి వారు అంటే ధన్యులము. చదండి 125వ అధ్యాయం మరి అక్కడ 2వ వచనంలో ఒక మాట ఉన్నది. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగు. చాలామంది నీతిమంతులు తన పని చేసుకొని భోజనం చేస్తారు, కొంతమంది నీతిహీనులు పని చేయకుండా భోజనం చేస్తారు. ఏం పని చేయరించా కానీ భోజనం మాత్రం చేస్తారు. పని చేయనోడు భోజనం చేయద్దు. చాలామంది ఒక్క రూపాయి పని కూడా చేయకుండా భోజనం చేస్తారు. ఇలాంటి వారు సిగ్గుమాలిన వారు. కనుక నువ్వు నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం తినాలి. కొంతమంది మంది మిన్నే తింటా అంటారు. కనుక అలాంటి జీవితం సరైనది కాదు. ఇక్కడ ఏమని ఉన్నదంటే నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం అనుభవించదవు. తర్వాత అక్కడ ఏమన్నా నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును.
నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారు. నీ కుమారులు నీ కుమార్తెలు ఒలివ మొక్కల వలె ఉంటారు. నీ భర్త దీవించబడతారు, నీ భార్య దీవించబడతారు, నీ యొక్క కుటుంబం అంతా కూడా దీవించబడతారు. కనుక నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగు. నీకు మేలు కలగాలంటే, నువ్వు ధన్యుడవు కావాలంటే దేవుని వాక్యము వినాలి. కనుక నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందరు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆస్వాదించబడు. అయితే సియోనులో నుండి యెహోవా నిన్ను ఆస్వాదించు. నీకు ఆశీర్వాదం ఎక్కడ వస్తుంది? సియోనులో నుండి ఆశీర్వాదం. కనుక సియోనులో నుండి ఆశీర్వాదం, దేవుని పట్టణంలో నుండి నీకు ఆశీర్వాదం వస్తుంది. చాలా మంది చెప్తారంటే, నేను ఒక్కరోజే గొప్పవాణి కావాలి, లేదా మంచి బిల్డింగ్ కట్టుకోవాలి, లేదా మంచిగా ఉండాలి అనుకుంటావు, కానీ అయితే నీ నుంచి కాదు. కనుక దేవుడు ఏంటంటే, దేవుడు దీవిస్తేనే, దేవుడు ఆశీర్వదిస్తేనే నువ్వు దీవించబడతావు. అందుకోసమే మరి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఇక్కడ ఒక మాట ఉన్నది, మరి సామెతల గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనం చూడండి. ఒక మాట ఉంటుంది అక్కడ. ఏమని ఉంటుందంటే, చదవండి అక్కడ. సామెతల గ్రంథము, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. ఎవరి వలన కలుగుతాట? దేవుని. ఇప్పుడు ఈ బాబుకు 4 సంవత్సరాలు అయిపోయి 5వ సంవత్సరంలోకి వచ్చేసింది. కనుక ఎవరి వలన వచ్చినాడు? నా వలన నీకు దీర్ఘాయువు దీర్ఘాయువును కలుగును. నీవు జీవించు సంవత్సరములు అధికములగును. కొన్నిసార్లు మరి కొంతమంది పిల్లలు లేనటువంటి వారికి బాధ ఉంటుంది, కొంతమంది పిల్లలు పుట్టి చనిపోయినటువంటి వారికి బాధ ఉంటుంది. ఎందుకు బాధ ఉంటుంది అంటే, నాకు పిల్లలు లేరు కదా, నా పిల్లలు కలిగి చనిపోయింది కదా, అయితే నా దేవుడు ఎందుకు నా గర్భాన్ని, నా యొక్క సంతానం అట్లా చేసినని ఏడుస్తారు. కనుక ఇక్కడ దేవుడు ఏమంటే, మళ్ళొకసారి చదవండి. అక్కడ ఏం వాక్యం ఉన్నది? చదవండి అక్కడ. నా వలన నీకు దీర్ఘాయుష్. చాలా మంది మంచిగా ఉండాలనుకుంటారు, మంచి ఆరోగ్యం ఉండాలి, జ్వరం రాదు, తలనొప్పి రాదు, నా కాళ్ళు మంచిగా ఉండాలి, కళ్ళు మంచిగా ఉండాలి, అన్నీ కూడా బాగుండాలి, నేను మంచిగా ఉండాలి, సౌందర్యంగా ఉండాలి అనుకుంటాం. కానీ ఎవరి వల్ల ఉండాలి ఇవి అంటే, ఎవరు నీకు ఇచ్చినటువంటి సంగతి నీకు తెలియదు. కనుక మరి అర్థం. అయితే ఎవరి వల్ల వచ్చినాయి? చదవండి, చదవమ్మా. మళ్ళీ అదే వచ్చిన చదవండి. నా వలన దీర్ఘాయువును కలుగును. నీవు జీవించు సంవత్సరములు అధికములగును. నువ్వు ముసలివాని వరకు, మరి నీ ముసలి ప్రాయం వరకు నువ్వు బతుకుతావు. కొంతమంది సగం ప్రాయంలోనే చచ్చిపోతారు, యాక్సిడెంట్ అయి చచ్చిపోతారు, కొన్నిసార్లు వ్యాధి వచ్చి చచ్చిపోతారు. కానీ దేవుడు అంటున్నాడు, నా వలన నీకు దీర్ఘాయుషు, నువ్వు జీవించే సంవత్సరములు అధికమవుతాయి. ఇప్పుడు 5 సంవత్సరాలకి ఆయన బర్త్డే చేసుకున్నాడు. 6వ సంవత్సరం, 7వ సంవత్సరం, 8వ సంవత్సరం, 10వ సంవత్సరం, ఇట్లా తన జీవితం అంతా కూడా తాను ముసలి ప్రాయం వరకు కూడా అనేక సంవత్సరాలు ఆ యొక్క జన్మదినాన్ని చేసుకుంటాడు. కనుక అలాంటి గొప్ప కార్యము దేవుడు మనకిస్తాడు. కనుక మన జీవితంలో చూడండి, ఒక మాట ఉంటుంది. సామెతలు 22:6లో ఒక మాట ఉంటుంది. ఇప్పుడు నీ కుమారులకు కానీ నీ కుమార్తెలకు కానీ నువ్వేం నేర్పిస్తున్నావు? చెప్పండి, నువ్వేం నేర్పిస్తున్నావు చెప్పండి. వేరే వేరే దగ్గరనైతే మరి మన తెలంగాణలో ఎట్లుంటుంది, కానీ వేరే దగ్గర కుమార్తెలు మామూలుగా పెంచారు. ఒక రెడ్డి అయినా చూడండి, ఒక వెలుమైనా చూడండి, లేకపోతే గొప్ప గొప్ప వారిని వాళ్ళ కొడుకులను ఎట్లా పెంచారో చూడండి. మనోళ్ళు అయితే దుబ్బలో వారేస్తారు, వాళ్ళు చిన్న ఇట్లా దించడానికి కూడా దించారు. ఎంత యోగ్యంగా పెంచుతారు తెలుసా? చదవండి అన్నమాట. బాలుడు ఇప్పుడు చిన్నవానికి నడవలసిన త్రోవ నేర్పియాలి. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పించుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు. చూడండి, ఇప్పుడు ఒక కొమ్మ వంకర పోతుంది అనుకోండి, చక్కగా గట్టిగా పెరుగుతుంది. ఒకవేళ పెద్ద మ్రాణైంది అనుకో, పెరుగుతుందా? అయితే మరి కొమ్మయి వంగదట, మ్రాణయి వంగదట. నీ కుమారులను చిన్న వయసులోనే పెంచాలి, నీ కుమార్తెలను చిన్న వయసులోనే పెంచాలి. వారికి భయము, భక్తి, నీతి నేర్పించాలి. మనోళ్ళు ఏం చేస్తారు చెప్పన్నా? ఒకసారి మా దగ్గర ఒక ఆయన మరి ఆ శిశు తెచ్చుకున్నప్పుడు వాడింత పోసుకుంటాడు, వాళ్ళ కుమారునికి ఇంత పోస్తాడు, ఇద్దరు తాగుతారు. ఒకసారి వాళ్ళ కుమారుడు అన్నట్టు, అరే కుమారుడా ఒక సిగరెట్ కొనుక్కరా పోరంటే, వాడు ఏం చేసిందంటే ఆ సిగరెట్ని చూస్తుంటే వాళ్ళ డాడీ తాగుతుంటే చూసి వాడు కూడా సిగరెట్ అంటూ పెట్టిండట. అయితే అరే ఏంద్రా సిగరెట్ అంటూ పెట్టిందని అడిగితే వాళ్ళ డాడీ అడిగితే, మరి లేదు డాడీ నేను అంటూ పెట్టిందంటే, అరే ఈ సిగరెట్ తాగితే చచ్చిపోతారా అన్నాడు. మరి నువ్వు రోజు తాగుతున్నావు కనుక నువ్వు చచ్చిపోయినావా అని అడిగినాడు. ఒకసారి సీసేదేమో అన్నట్టు. సీసేదేమంటే
ఆ మూత తీసుకొని కొద్దిగా అంత వేసుకున్నాడు. రే తాగొద్దురా, నువ్వు సుమారు తాగొద్దురా చచ్చిపోతారంటే మరి నువ్వు రోజు తాగుతున్నావు కదా కనుక. అయితే మన జీవితంలో మరి బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పించు, వాడు పెద్దవాడైనాక దాని నుంచి తొలగిపోడు. కనుక మరి మన జీవితంలో చిన్నపిల్లలకి ఎట్లా నేర్పించాలో నేర్చుకోవాలి, పెద్దవారు ఎట్లుండాలో నేర్చుకోవాలి, ఎలాంటి జీవితం కలిగి ఉండాలో మనం నేర్చుకోవాలి. అట్లా ఎప్పుడైతే నేర్చుకుంటారో వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు. కనుక కొన్నిసార్లు మన కుటుంబం ఎందుకు మరి ఈ విధంగా అయితే అంటే మనం ఎరగకనే. అందుకోసం ఇక్కడ ఒక మాట, అద్భుతమైనటువంటి ఒక మాట ఏముంటుందంటే మరి 54:13 వచనంలో ఒక మాట, యెషయా గ్రంథం 54:13 వచనంలో ఒక మాట ఉన్నది. యెషయా గ్రంథము మరి 54:13 వచనంలో ఒక మాట ఉన్నది. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము ఎవరి చేత ఉపదేశం పొందాలి? దేవుని చేత. నీ పిల్లలకి ఏం తెలియదు, నీ పిల్లలు ఎట్లున్నాలో తెలియదు, వాళ్ళకి తెలియదు, నీకు తెలియదు, మీ ఇద్దరు తెలియదు కనుక వాడు పెరుగుడు కూడా సరైన విధానంలో పెరగదు. ఎందుకు పెరగడు అంటే వాడికి ఒక పద్ధతి లేదు, ఒక క్రమం లేదు. చాలామంది ఏంటంటే మరి ఈ టైంకి లేవాలి, ఈ టైంకు కాలకృత్యాలు తీసుకోవాలి, ఈ టైంకి టిఫిన్ చేయాలి, ఈ టైంకి భోజనం చేయాలని మనోళ్ళకు ఉండదు. వాడు అన్నం తినే టైంలో టిఫిన్ తింటాడు, టిఫిన్ తినే టైంలో అన్నం తింటాడు, మరి తినని టైంలో మలుపునే టైంలో 12 గంటలు, రాత్రి 11 గంటలు తింటారు. కానీ ఇది ఒక క్రమంగా ఉండాలి. ఒక క్రమం అనేది మనకి ఎప్పుడైతే నేర్పిస్తూ పడతామో, చదువు మాట ఉన్నారు, నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశమునందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలగాలి. నీ పిల్లల విషయంలో అధిక విశ్రాంతి కలగాలి, పిల్లల విషయంలో జాగ్రత్త నేర్పించాలి. ఎప్పుడైతే నీ పిల్లలు అట్లా జాగ్రత్తగా నేర్చుకుంటారో వారు పెరిగి పెద్దవారై మరి గొప్పవారైతారు. నాకు ఒక కొడుకు బిడ్డ ఉంటారు, మరి నా కొడుకు 28 సంవత్సరాలు ఉంటాడు, నా బిడ్డ 25 సంవత్సరాలు ఉంటాడు. అక్కడ రూపాయి పెట్టిన కూడా తీయరు ఈ రోజు వరకు. వాళ్ళు చక్కగా ఉద్యోగం చేసి వచ్చి బాబు ఆ బూట్లు తుడు అంటే తుడుస్తారు, తుడిచి అక్కడ పెట్టమంటే పెడతారు, ఇది అంటే తీస్తారు, తీసి బ్యాడ్ నిలబడతారు. ఎవరి దగ్గర ఉన్నది? నీ దగ్గరనే ఉన్నది. అది నీ తల్లి దగ్గర తండ్రి దగ్గర ఉన్నది. ఆ భయము భక్తి నీతి లేనటువంటి వారు. కనుక మన పిల్లలను పెంచాలంటే మనం ఎంతో భయభక్తులు కలిగి ఉండాలి, నీతి కలిగి ఉండాలి, యథార్థత కలిగి ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. నీతిహీనులు సిగ్గెరుగరు, తలగొట్టుకుంటాంటారు, అయ్యో అయ్యో నాకు ఇట్లా అయిపోయిందని. కనుక మరి ఇప్పుడు నరేష్ మరి నీ పేరమ్మా దివ్య, వీరు తన కుమారుని ఎట్లా పెంచాలి? వయసునందును జ్ఞానమందును మనుషుల దయవలన దేవుని దయవలన ఆ కుమారుడు పెరిగి పెద్దవాడు. అందుకోసమే మరి ఒక ఆమె మరి రూత్ అనేట ఆమెకు ఒక మనవడు పుట్టినాడు. ఓ ఎంత సంతోషం తెలుసా! ఆమెకు మనవడు పుడితే వాన్ని ఒడిలో వేసుకొని వానికి దాదిగా ఉండి మరి వాని కొరకు సంతోషపడ్డాలి. అయితే మరి బోయాజు మరి ఆయనకంట మరి బోయాజుకు ఎవరు పుట్టినారు? ఓబేదు పుట్టినాడు. ఓబేదు ఎవరు అన్నాడు? కనుక నీ సంతానం అంటే అటెండెన్స్ పెట్టాలి, చిన్నబాబు అంటే అటెండెన్స్ పెట్టాలి. మరి ఒక రాజుకు ఒక కొడుకు పుట్టినాడు, ఆ రాజుని ఎట్లా తీసుకున్నాడు? ఆ కుమారుని ఎట్లా తీసుకుంటాడు? గుప్ప కూడా అంటాడు, మంచి చదువు చదివిస్తా అంటాడు, యోగ్యమైన రీతిలో ఉంచుతా అంటాడు, మరి గొప్ప చదువు చదివిస్తా అంటాడు, మంచి గొప్ప యోగంలో ఉంచుతాడు. కనుక మన దగ్గర ఏముంటుందంటే మరి కొన్నిసార్లు మనం అనుకుంటాం యోగం ఉన్నదిరా మనకు అంటాం, ఒక మంచి యోగం వచ్చిందంట. యోగం భోగం రోగం ఏముండదు మనకు? యోగం వస్తుంది, భోగం వస్తుంది, రోగం వస్తుంది, చచ్చిపోతాం, నరకం పోతాం. కనుక ఈ మూడింటి విషయంలో కూడా మనం బహు జాగ్రత్తగా ఉండాలి, అందుకోసమే మరి నీ కుమారుణ్ణి నీ మనవన్ని బాబు నిలబడకు, దానికి సంబరపడద్దు, భోగం వచ్చిందని సంబరపడద్దు, రోగం వచ్చిందని సంబరపడద్దు. ఈ మూడు వస్తూనే ఉంటాయి. కనుక మరి నీ కుమారుని పెంచే విధానం, నీ భర్త దగ్గర ఉండే విధానం, నీ భార్య దగ్గర ఉన్నటువంటి విధానాన్ని, అయితే దేవుని వాక్య ప్రకారం గుణవతి అయినటువంటి భార్య ఏంటంటే ఎలాంటిదంటే భార్య దొరికిన వారికి మేలు దొరకాలి. కొన్నిసార్లు భార్య తేలులాగా గుట్టద్దు, భర్త పోయి రాగానే అన్నీ ఇట్లా ఒకదాని ఒకటి చెప్పకూడదు. కనుక భర్తకు జ్ఞానం ఉండాలి, భార్యకు కూడా జ్ఞానం ఉండాలి. ఈ ఇద్దరికి జ్ఞానం ఉంటే ఆ కుటుంబం వర్ధిల్లుతుంది, ఆ కుటుంబం దీవించబడతారు. కనుక మరి మనం సగం ఉండాలి, ఎటైనా ఒక దిక్కు ఉండాలి. 2 పడవల మీద మనం ప్రయాణం చేయాలి. చేస్తున్నావా? 2 పడవల మీద ప్రయాణం చేస్తే నష్టం మనకు కలుగుతాడు. అయితే ఉంటే నువ్వు దేవుని దగ్గర ఉంటే నువ్వు నరకం అన్నపో, స్వర్గం అన్నరా నరకం అన్నపో, ఇంత నన్ను బయట నన్ను చూసినావా? కొన్నిసార్లు ఇది అవ్వ కావాలి, పువ్వ కావాలి, 2 కావాలి. మనం
రెండు అయితే దొరకాయి. కనుక నీ జీవితంలో నమ్మకస్తురాలుగా ఉండాలి, నమ్మకస్తునిగా ఉండాలి. నీ కుమారుల విషయంలో, నీ కుమార్తె విషయంలో యాకోబుకు మరి 12 మంది కుమారులు ఉన్నప్పుడు ఒక్కొక్కరిని ఆయన కర్ర మీద ఆని ఒక్కొక్కరిని దీవించినాడు. ఎలా దీవించినాడు? కొంతమంది తల్లిదండ్రులు కుమార్తెలను దీవించారు, తిడుతా అంటారు, కుమార్తెను తిడుతా అంటారు, కుమారులను తిడుతా అంటారు. ఒరే కొంతమంది కూడా ఒరే ఇది రాజు ఇంకా చెడ్డ మాటలు తిడుతాను. ఎంత ఘోరం, సిగ్గు తక్కువ పని అది. కనుక నీ కుమారులను ప్రేమించాలి, నీ కుమార్తెలను ప్రేమించాలి, వారిని మరి నువ్వు ప్రార్థన చేయాలి. మీరు ఎప్పుడైనా బ్రాహ్మణులను చూసినావా? వాళ్ళు పోయేటప్పుడు పనికి పోయేటప్పుడు ఆ కుమార్తెలు తల్లిదండ్రుల కాళ్ళు దీర్ఘాయుషుభ అంటారు వాళ్ళు. ఎందుకు? వాళ్ళు దీవిస్తారు. అయితే మనం కూడా నీ కుమార్తెలను దీవించాలి, వారిని ఎప్పుడు కూడా తిట్టకూడదు, ఎప్పుడు కూడా మరి వారిని ఆశీర్వదించాలి, దీవించాలి. అందుకోసమే మరి దేవుడు గొప్ప ఆశీర్వాదం ఇచ్చినాడు. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము మరి 29వ వచనంలో దేవుడు మరి యాకోబుని అంటాడు, నువ్వెవరు అంటున్నాడు. యాకోబు నువ్వెవరు అంటున్నాడు. చదవండి, ద్వితీయోపదేశ కాండము 33:27వ వచనంలో నువ్వెవరు, నువ్వు దేవుని బిడ్డవైతే, దేవుని కుమారునివైతే నీకు ఎలాంటి గొప్ప ఆధిక్యత ఉంటుంది, నువ్వు ఎక్కడుంటావు, నువ్వు ఎలా ఉంటావు అనేటువంటి సంగతి కొన్నిసార్లు మనకు తెలియదు. అసలు దేవుని గురించే నీకు తెలియదా? ఇంకా నీకు ఆశీర్వాదాలు ఎక్కడి నుంచి తెలుస్తాయి? చదవండి ఆ మాట, చదవమ్మా. స్వాస్థుడైన దేవుడు నీకు నివాస స్థలముగా ఉంటాడు. స్వాస్థుడైన దేవుడు నీకు నివాస అంటే ఒక ఇల్లుగా ఉంటాడు. నీకు నిత్యముగా నుండి బాహువులు నీ క్రింద నుండును. ఆయన నీ ఎదుట నుండి శత్రువును వెళ్ళగొడతాడు, నశింపజేస్తాడు. నీ శత్రువుని దగ్గరికి రాడు. ఇశ్రాయేలు నిర్భయముగా జీవించుము. నీకు శత్రువు రాడు, దొంగ రాడు, ఏ కీడు రాదు, ఏ బాధ రాదు, ఎలాంటి ఇబ్బంది నీ దగ్గరికి రాదు. యాకోబు ప్రత్యేకింపబడెను. అతడు ధాన్య ద్రాక్షారసములు గల దేశములో ఉంటావు. నీకు పస్తులుండవు, నీకు సమృద్ధి అయినటువంటి ఆహారం ఉంటుంది, నీకు పస్తులు అనేది ఉండదు. కొన్నిసార్లు మనకు ఎన్ని డబ్బులు ఉన్నా, ఎంత ఉన్నా కూడా ఉపవాసం ఉంటుంది. కొన్నిసార్లు బియ్యం ఉంటాయి, ఇది ఉంటుంది, అది ఉంటుంది, అది ఉంటుంది, బాగా డబ్బులు ఉంటాయి, బాగా బంగారం ఉంటుంది, బాగా అన్నీ ఉంటాయి, కానీ తినడానికి టైంలే ఉండదు. ఇక గంజి పెట్టారు, నూనె ఉండదు. ఇలాంటి పస్తులు ఉంటాయి. అయితే ధాన్య ద్రాక్షరసం గల దేశంలో నిన్ను ఉంచుతాడు. తర్వాత అతనిపై ఆకాశ మంచు కురిపించును. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, నువ్వు ఎంత ధన్యురాలు, ఎంత ధన్యునివి, నువ్వు భాగ్యవంతుని అవుతావు. నీ భాగ్యం ఎంత గొప్పదని దేవుడే అంటున్నాడు. కనుక అలాంటి భాగ్యవంతులుగా మనం ఉండాలి. నీ కుటుంబం, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు కూడా బహుభాగ్యవంతులుగా ఉండాలి. కొంతమంది మనం బహుభాగ్యవంతులుగా ఉండాలి. డబ్బులు బాగుంటాయి కానీ మన శాంతి ఉంటుంది. మొన్న ఒక ఆమె బస్ స్టాండ్లో కూర్చున్నది, చాలా బంగారాలు ఉన్నాయి, మెడకు కూడా బంగారం ఉన్నాయి, మరి చాలా మరి ఆమె ఉద్యోగం ఉన్నది, ఒక 3 అంతస్తుల బిల్డింగ్ ఉంటుంది. బస్ స్టాండ్కి చేరుస్తుందా, నేను పక్కనే ఇట్లా కూర్చుండి ఏమైంది అక్క మీకంటే, వాళ్ళ భర్త 3 అంతస్తుల బిల్డింగ్ ఉంటుంది, 2 కార్లు ఉంటాయట. వాళ్ళ భర్త ఇట్లా జీతం పడంగానే వాడు ఒక్కటే నిమిషంలో వాడిని అకౌంట్ వేసుకుంటాడు. ఒకవేళ ఏదైనా ఫంక్షన్ అయ్యి ఇట్లా ప్లేట్లు అన్నం పెడతా అంటే పరిశానంగా కొడతాడట చెప్పాలి. అయితే నా బతికేందుకు, నాకు 3 అంతస్తుల బిల్డింగ్ ఉన్నాయి, వెండి బంగారు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, కుమార్తెలు ఉన్నారు, కానీ మరి ఎప్పుడు కూడా ఏడ్స్తూనే ఉంటుంది. నీ జీవితం ఎప్పుడు దుఃఖమయం. అలా ఉండకూడదు. నీ భాగ్యం ఎంత గొప్పదని దేవుడు చెప్తున్నాడు. అయితే గొప్ప భాగ్యంగా నువ్వు ఉండాలి, దేవుని ఆశీర్వాదం పొందాలి. నిత్యము మరి ఆశీర్వదిస్తారట దేవుడు. 2 సమూయేలు 7వ అధ్యాయంలో ఆ మాట ఉన్నది. 7వ అధ్యాయం 28-29 వచనంలో ఆయన దేవుడు అంటున్నాడు, నువ్వు దేవుని కుటుంబంగా ఉన్నావా, దేవుని సన్నిధిలో ఉన్నావా, దేవుని కొరకు నువ్వు జీవిస్తున్నావా, దేవుని యొక్క మాట నువ్వు వింటున్నావా? ఎవరెవరో మాటలు వింటారు, ఎక్కడికెక్కడికో వెళ్తా అంటారు. కానీ దేవుడు అంటున్నాడు, ఒకరోజు దేవుని దగ్గర పోవడానికి ఒక మార్గం ఉంది. యేసు నేనే మార్గము సత్యము జీవం, నా ద్వారా తప్ప ఎవడు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళడు అన్నాడు. కనుక జ్ఞాపకం చేసుకోవాలి. మరి చెప్పే నేను కూడా యేసుప్రభు అంటే బాగా అసహించుకునేవాడిని, యేసుప్రభు అంటే భయంకరంగా దెబ్బలు కొట్టేవాడిని, నా దగ్గరికి ఎవడన్నా వస్తే వాడిని చిత్తు కొట్టేవాడిని. అయితే యేసుప్రభు గురించి చెప్పకూడదు అనేటువంటి వ్యక్తిని. ఒకరోజు భయంకరమైనటువంటి మరణంలో నేను చచ్చిపోయేటువంటి సమయంలో మరి అందరూ చచ్చిపోయినారు, నేను ఒక్కనే మిగిలి ఉన్నాను. 40 మంది చచ్చిపోయినారు, 39 మంది చచ్చిపోయినారు, నేను ఒక్కనే మిగిలి ఉన్నాను. ఆ సేవలలో ఉన్నాను. అయితే అప్పుడు నేనేం చేసిందంటే, మరి నా దగ్గరకు ఒక మాట వచ్చింది. ఈ బైబిల్ అనేది గురించి నాకు తెలియదు, ఎప్పుడు కూడా బైబిల్ టచ్ లేదు, నేను బైబిల్ కూడా ముట్టుకోలే, అసలు నాకు యేసుప్రభు అంటే కూడా తెలియదు.
అయితే ఒక వాయిస్ వచ్చింది, నువ్వు రక్తంలో పొరుచున్నా నీ దగ్గరికి వచ్చి నేను బతుకుమని చెప్తున్నటువంటి ఒక మాట నాకు వినబడ్డా చెవులు. అట్లా బాగా కొన్నిసార్లు వినబడి 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 అయితే నేను అనుకుంటున్నాను, అయితే ఒక్కసారి దేవా నేను కనుక ఇక్కడి నుంచి చచ్చిపోకుండా బయటపడితే నేను నీ కొరకే జీవిస్తాను. అయితే నేను అప్పట్లో దాదాపు 200 దేవతలు నేను నోటికి అట్టిగానే చెప్పేటోడు, టకటక టకటక ఇట్లా చెప్పేటోడు. ఆ తర్వాత మాట్లాడకమ్మా. ఆ తర్వాత మరి ఒక ఆయన దూరం నుంచి వస్తాడు, అరే ఎవడైనా వాడు బతుకున్నాడా చూడరా ఒకసారి అని అంటే నేను అంటున్నాను, నువ్వు ఏ దేవునైనా పర్లేదు కానీ ఒక్కసారి ఊపిరి ఆపాలి. అయితే నువ్వు ఏ దేవునైనా పర్లేదు ఊపిరి ఆపాలి. అయితే మా అమ్మ యేసు ప్రభు బొమ్మ చిన్నగా గూట్లో పెట్టుకునేది. ఎప్పుడైనా నేను రాత్రిపూట వచ్చి ఆ బొమ్మను నలిసి ఇట్లా పొడి చేసి బయట పారేసి, ఏయ్ అమ్మ మనకు చాలా దేవుళ్ళు ఉన్నారే, ఇంగ్లీష్ దేవుడు అద్దని ఇట్లా నలిసి పారేసేవాడిని. అయితే ఒకసారి మా అమ్మని గుర్తు చేసుకున్నా, నేను ఒక్కనే కొడుకున్నాక మా అమ్మ బాగా ఏడుస్తుంది కాదు కానీ మమ్మీ నీ కొరకైనా నీ దేవుడైనా నన్ను బతికించాలని ఒక్క నిమిషం ఊపిరాపంటే ఊపిరాపి వాడు వెళ్ళిపోయినాడు అక్కడి నుంచి. ఆ తర్వాత నేను మరి ఇట్లా ఒక పురుగులాగా పారుకుంటా ఒక 7 కిలోమీటర్లు ఈ శరీరం అంతా ఊసిపోయినాడు. అట్లా ఒక 7 కిలోమీటర్లు పారి ఒక 70 కిలోమీటర్లు ఉరికిపోయి మరి నేను బతికి వచ్చినాను. కనుక మరి బతికొచ్చినప్పుడు ఒక ఆయన మాట చెప్తున్నాడు నాకు, అరే బైబిల్ ఈ మాట ఉన్నదని నేను స్ట్రోన్ నమ్ముకున్నా. అయితే యెహెజ్కేలు గ్రంథంలో 16వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాట కనబడుతుంది. ఏ మాట అది? చదవండి, ఏ మాట అది? యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాట, ఏ మాట? ఈ మాట వినబడుతుంది. చదవండి. అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తంలో పొర్లుచున్నా నిన్ను చూసి నీ రక్తంలో పొర్లుచున్నా నువ్వు బ్రతుకుమని నీతో చెప్పి. అయితే ఆ మాట ఎప్పుడైతే నాకు వినబడ్డదో, నేను జైల్లో ఉన్నాను. జైల్లో ఉంటే ఒక 15 కేజీల తాళం వేసి నాకు. అయితే ఆ మాట ఎప్పుడైతే నాకు వినబడ్డదో నేను ఇట్లా సోసిపోయి కింద పడిపోయినా. అయితే అప్పుడు మరి ఆ జైలర్ గారు వచ్చి కొన్ని నీళ్ళు చల్లి నన్ను లేపి మరి నీకేమైందే బాబా అని చెప్తే, ఇంత సంగతి అని చెప్తే పాస్టర్ గారు ఏరంటే పారిపోయినా. కనుక అట్లా దేవుని వాక్యం ద్వారా నేను మరి దేవుని వాక్యం ద్వారా అట్లా బ్రతికి బయటపడ్డాను. అయితే ఎవరైతే దేవుడు వద్ద అనుకుంటారో, దేవుడైతే దేవుడు కాదు అంటారో, ఎవరైతే దేవుని వాక్యం కాదంటారో దేవుడు వారినే ఎన్నుకుంటాడు, దేవుడు వారినే చూస్తాడు. అయితే అలా మరి నేను బయటపడిన తర్వాత దేవుడు నన్ను సేవకుని తీసుకున్నాడు. కనుక అలాంటి గొప్ప కార్యం, అలాంటి రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ, దేవుని పిలుపు నాకు అనేకమైనటువంటి ఇంకా వాగ్దానం చేత దేవుని దగ్గరికి వచ్చినాను. కనుక మరి నరేష్, తన భార్య, తన కుమారుడు, మరి ప్రమిలమ్మ, సారయ్య గారు, మరి వారి కుటుంబం కొరకు ఇప్పుడు ప్రార్థన చేస్తాం. మీరందరూ ఇక్కడ రండి. సారే ఇక్కడ కూర్చొని అయితే మనం ప్రార్థన చేస్తాం. మొత్తం తిప్పుతలేవా అంతా? సారే మీరు కూర్చోండి, దగ్గరేసుకో. కూర్చో, చెప్పిన మాట వినరాదు. ఈ ఫంక్షన్ల కడగా అవన్నీ ఉంటాయా? ఒంట్లో భయం లేదు అసలు నీకు? ఈ కుక్క ఏంది? కుక్క ఓక ఆ కుక్క తీసుకో. ఇక్కడ రాచిన పరిశుద్ధానికి సూత్రాలైన వాగ్దానం బట్టి ప్రాథములకు వందనాలు, సూత్రాలు చెల్లిస్తున్నాను.